హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మన వర్షం అయింది కదా, వర్షం అయిందని చెప్పి మనం ఏం చేసామంటే ఈరోజు మిషన్ కోసం ఇక్కడికి వచ్చినాము. అయితే ఇక్కడ మిషన్ కోస్తుంది. మిషన్ కోసినాక ఏందనంటే ఇలా వరి కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మనకు వస్తుందని చెప్పారు. వస్తుందా రాదా అని కూడా మనం ఇప్పుడు పోయి అడగాలి. అడిగినాక తెలుసుకొని మనం వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు రైతు కష్టాలు అనేది ఏ విధంగా ఉంటాయి, ఎట్లుంటుంది అనేది ఇప్పుడు మన చేతికి వచ్చిన పంట కోసం కోపించుకోవడానికి మిషన్ కోసం, హార్వెస్టర్ మిషన్ కోసం చాలా కష్టాలు అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పొద్దుగాల మనం 6:30, 7కే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే మనం ఈరోజు ఫస్ట్ డే మనం మిషన్ కోసం వచ్చినాము. ఎందుకనంటే మిషన్లు మన ఊర్లో ఇప్పుడు 3-4 ఉన్నాయి. ఏ మిషన్ అడిగినా కానీ రేపు రోజు అని అడుగుతూ అంటున్నారు. అయితే ఎకరం పరిస్థితి అట్లా ఉంటుంది. ఎకరం ఉంది, అర్ధ ఎకరం ఉందంటే రేపు మా పొయ్యిలోండి అంటారు. ఇక నెట్ పైసలు ఇస్తామంటే తక్కువకైనా కూర్చిపోతారు. 6 ఎకరం ఉన్నాడు నెట్ పైసలు ఏ ఉద్దరు చెప్తారు. వీళ్ళేం ఒడ్లు పంచాక తీసుకుని ఒడ్లు అమ్మినాక పై వసూలు చేస్తారు కదా. నెట్టే పాటరా 2 నెలలు తక్కువ ఆడు ఎంత ఉన్నా వస్తాడు. నేను చెప్పాను, నేను బిట్టు రాదు నెట్ పైసలు రా, ఎంత తక్కువ 2,000 కాదురా, నేను 10,100 నెట్ రారా అంటే నెట్ ఏమొద్దు, కోస్తాం నెట్ ఏమొద్దు. నేను 250 కట్టించిన మట్టి పోస్తే మరి యూనియన్ అంటారు ఏంద్రా, ఏమో యూనియన్ ఓడి ఉంటాడు అదే అని రైతులకు యూనియన్ పెడితే ఉండదు, దాన్ని పెట్టనియరు. ఫస్ట్ పెట్టినా కానీ ఇంకోటి ఏంటంటే రైతు ఏం చేస్తారంటే నాదే అయిపోవాలని చెప్పి అరే ఇప్పుడు మేము కూలే కాంట్రాక్ట్ నువ్వు 500 ఎక్కువ వేసినట్టే ఇంకో 100 ఎక్కువ వేసిన గుర్తపట్టినట్టు వాళ్ళు వస్తాయి ముందుగా వాళ్ళ వదిలిపెట్టి. ప్రతి ఒక్కడు బ్రతికేది రైతుతోటి. ఎవడు వ్యవసాయం చేసి రైతుతోటి జనాభా బతికే మొత్తం వ్యవసాయం చేస్తుడు కానీ, కూలోడు కానీ, వ్యాపారస్తుడు కానీ, బట్టల షాపుడు కానీ, నూనె అమ్ముడు ఎవ్వడు కూడా మనతోటే బాగుపడ అంటాడు. కాలం పోతేనే మేము లాస్ అయిపోతున్నాం అని చెప్తారు షాపులోళ్ళు. మీరు కాలం అయితే అన్ని కొంటారు, మీరు పండిస్తారు. మేము బతికేదే రైతులతో, రెడ్డితో. ఎవడైనా వ్యాపారం చేస్తాడు. వాడు కూర్చోనికి అంతమందిని తాగుతుండే ఒక షాప్ పెట్టుకొని పొరవన్న సౌడు. వాడు అదే గిరాస పాల్గొని కొట్టుకొని తాగుతాడు. మనం ఇంత పాలు ఉండగా తాగకపోతాయి. అదే వెళ్ళాలని 10 రూపాయలు నేను అంచనా వేస్తా. నేను ఇక్కడ ఊళ్ళో నేను బయటకు పోయి మాట్లాడు, చుట్టపక్కల మాట్లాడు, ఎట్లా గౌరవించినప్పుడు ఏమో V6 వాళ్ళు ప్రైజులు ఇచ్చారు, ఆన్సర్ జవాబు చెప్పి కానీ ప్రజాసేవ చేయి. 10 రూపాయలు తక్కువ ప్రజాసేవ చేసిన అనుకో, నీ పేరు కూడా అందరూ ఆచేస్తారు. ఇక అయితే మొత్తానికి అయితే ఇక వచ్చినా అడిగితే ఏం చెప్పిండంటే, బాబాయ్ ఇలా సాయంత్రం వరకు వేరే దగ్గర ఉంది, కోసుకొని వస్తా బాబాయ్ అని చెప్పిండు. చూద్దాం ఇలా సాయంత్రం వస్తాడో లేకపోతే ఇక రేపు పొద్దుగాల వస్తాడో. ఇక అయితే మనం మిషన్ చుట్టే తిరగాలి. ఇక పోయి ఇంటికాడ మళ్ళీ ఇక్కడ తిని ఇక మళ్ళీ వచ్చామంటే ఇక మిషన్ చుట్టూ తిరిగి ఇలా సాయంత్రం లేకపోతే ఇక రేపు పొద్దుగాల తీసుకుపోయినా మన కోపి. ఇక ఇక్కడి నుంచి అయితే ఇక ఇంటికైతే పోతున్నాము. ఇంటికి పోయినాక ఇక మళ్ళీ ఇంత తిని మళ్ళీ మిషన్ కాడికి రావాలి. ఇక 2వ రోజు అయితే ఇప్పుడు మిషన్ కోసం ఇక మళ్ళీ వచ్చినాం. వస్తే ఏమనంటే తమ్ముడు కోసుకొని బావి దగ్గర పోదామని అన్నాడు. ఇప్పుడు ఇది కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే ఒక 3 ఎకరాలు ఉంటుంది. ఈ 3 ఎకరాలు కంప్లీట్ అయిపోయాక మనం బావి దగ్గర మొత్తానికి అయితే తమ్ముడు ఏం చెప్పిండంటే, అన్న నిన్ననే పొద్దుగాలు వచ్చినావు కదా ఎర్లీగా, నిన్న రాలే కదా మిషన్, మనకు లేట్ అయింది కదా, అందుకే ఈరోజు వస్తాను చెప్పినా కదా. అయితే ఏం చేసిన అంటే నేను 11 గంటలకు 10:30-11 గంటలకు అన్నం తిని వచ్చిన. అయితే మనం ఇక్కడ 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేసి మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ 2 అవుతుంది. ఇది కంప్లీట్. బైకర్ కూడా ఎందుకు వచ్చినా అంటే రాత్రి గాలిద్వారం బాగా వచ్చి వాన వచ్చింది. మన వర్షం ఎట్లుందో చూద్దామని వచ్చేసరికి ఇక మొత్తం అడ్డం పడి పడుకున్నది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనం మిషన్ కోసేందుకు మనకు 1-2 డేస్ అవుతుంది తిరిగి, అయినా మనకు మిషన్ రావడం లేదు. ఎందుకంటే దీంట్లో మనకు మేజర్గా ప్రాబ్లం ఏంటంటే మనకు చుట్టూ వర్షాలు అయిపోయినాయి, మనకి మధ్యలో అయిపోయింది. దానివల్ల మిషన్ రాలేక ఇబ్బంది అయింది. అయితే మనకు తమ్మిని అడిగితే రేపు వస్తుందని చెప్పిండు. నిన్న అడిగితేనేమో మళ్ళీ అన్న రేపు వస్తుందని చెప్పిండు, ఇవాళ రోజు రేపు అని చెప్పిండు. అయితే మనకైతే ఈరోజు కమిట్మెంట్ ఇచ్చిండు. ఈరోజు కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఈరోజు రాకపోయినా కానీ రేపు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. వచ్చినాక మనం మిషన్ వచ్చినాక ఖచ్చితంగా వర్షాన్ని కోపిస్తాము. వచ్చేదాకా కష్టం అనేది ఉంటుంది. ఇంకోటి ఈ వానలు, ఈ గాలిదువారాలు కూడా చాలా విపరీతంగా వస్తున్నాయి. రైతులు ప్రతి ఒక్కరు ఏంటంటే జాగ్రత్త పడాలి ముందే.
చూడండి ఏమైందనంటే పొద్దుగా లేచి ఇక మనం ఒరుగొయ్యాలి కదా, దానికోసం నిన్ను అడిగితే రేపు వస్తా అని చెప్పాను అన్నాడు. నిన్న కమిట్మెంట్ ఇచ్చిండు, అయినా కానీ వేరే దగ్గర ఉంటే రాలేకపోయిండు. అయితే మళ్ళీ రేపు వస్తానంటే పొద్దుగా లేచి వస్తే అని చెప్పినంటే అడిగితే ఇక నాకు వీలు పడదు బాబాయ్, ఇక నువ్వు వేరే మిషన్ చూసుకో, నేను వేరే ఊరికి పోతున్నా, వేరే దగ్గర ఉంది నాకు అని చెప్పాను అని అన్నాడు. సో మొత్తానికైతే ఇప్పుడు ఏమైందనంటే మిషన్ వస్తుందని ఇగో వడ్డేమట్టి ఇగో మొత్తం ఇట్లా తొక్కుతున్నా. ఎందుకనంటే మనకేమైందంటే ఇప్పుడు అవతల ఉంది కదా మనకు కర్రలు అనేది అందుకోక సగం ఇక్కడనే మిగిలిపోతుంది. మనకు కొడలతోటి కోసుకోవడానికి డబల్ పని అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇక డైరెక్ట్ ఇక కాలుతోటి మనకు కొంచెం లోపలికి తొక్కుతున్నా. లోపలికి తొక్కడం వల్ల మనకు ఇక వర్షన్ అనేది ఇప్పుడు మిషన్ అనేది నీట్గా మంచిగా కంప్లీట్గా వస్తుంది. అయితే ఇక మొత్తానికి అయితే 5 రోజుల నుంచి మనం తిరగంగా ఈరోజు మనకు మిషన్ వచ్చింది. వాడు అన్న వాళ్ళది వస్తుంది. అన్న వాళ్ళది కోయంగానే నెక్స్ట్ ఇక మన మల్లెకి వస్తుంది. మన మల్లెకి వచ్చి మనకు వరికి వస్తుంది మిషన్. ఇక కోసినాక తర్వాతకి మనం ఇంటి దగ్గర పోసుకోవాలి. ఇంటి దగ్గర పోసుకొని ఒకరోజు ఎండబెట్టుకోవాలి. ఒకరోజు ఎండబెట్టుకున్నాక ఎందుకంటే మనకు వర్షం మీదనే చాలా రోజులు ఎండాయి కాబట్టి మనం ఒకరోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక మనకు బస్తాలు కౌంటింగ్ చేసుకోవాలి. బస్తాలు కౌంటింగ్ చేసుకొని మిల్లికాడ తీసుకుపోయి ఇక పట్టించుకున్నాక ఎన్ని బస్తాలు బియ్యం వస్తాయి కూడా. సో మొత్తానికి అయితే మన మల్లెకి వచ్చింది. మన మల్లెకి వచ్చి ఉరికి వస్తుంది, ఉరికొత్త మిషన్. ఇక్కడ మనకు కరెంటు తీగలు ఉన్నాయి. కరెంటు తీగలు ఉన్నాయి అని చెప్పి ఏం చేసిన అంటే ఇగో పైన ఇప్పుడు కట్టెపెట్టి కరెంటు తీగలు ఉంటే ఇగో ఇప్పుడు ఇది పెట్టి పట్టుకున్నా. ఎందుకంటే వరికొత్త మిషన్కి తాకినాయి అనుకో మిషన్ మనకు కాలిపోయి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి దీనికి మనం ఇటు పెట్టి పట్టుకున్నాము. ఇక మొత్తానికి అయితే ఇప్పుడు మన వర్షం అనేది కోస్తుంది. మొత్తానికి అయితే ఏమైందంటే ఇక ఉరిగోసి ట్రాక్టర్లో పోసుకుంటున్నాం. ఇక ట్రాక్టర్లో పోసినాక మనం ఇంటికాడ తీసుకుపోయి ఇప్పుడు ఇంటికాడ పోసుకోవాలి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.